ఇంకా 2 తప్పులు చేస్తారు. ఆ 2 తప్పులు ఏంటి అంటే, ఒకటి రోజుకి అరగంట పని చేస్తారు, నెలాఖరులో ₹1,00,000 రాలేదే అని బాధపడుతూ ఉంటారు. ఉంటారా? చాలా మంది ఉంటారు. ఇంకొంతమంది కన్సిస్టెన్సీ ఆఫర్లో ప్రాడక్ట్ కొంటారు. సార్ లాస్ట్ మంత్ నేను ₹4,000 ప్రాడక్ట్ కొన్నాను, పేఅవుట్లో ఒక 10,000 రావచ్చా? ఎంత? 10,000. బిజినెస్ ఇచ్చింది ఎంత? 4. సో వాళ్ళని కూడా రీఇన్వెంటింగ్ ద వీల్ అని చెప్పి, దాంతో పాటు ఇక్కడ దగ్గరలో ఒక 50-60 కిలోమీటర్ల ఏ ఊరుంది? జహీరాబాద్. ఓకే, ఎంత దూరం ఇక్కడ నుండి? 50. ఓకే, సో ఇక్కడ నుండి జహీరాబాద్ 50 కిలోమీటర్లు అంటున్నారు. నేను చెప్తాను, నాకు షార్ట్ కట్ తెలుసు. షార్ట్ కట్ లో వెళ్తే 40 కిలోమీటర్లకే నేను జహీరాబాద్ ని రీచ్ చేస్తాను అని చెప్తాను. సో నాతో పాటు రావడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? చాలా మంది రెడీగా ఉన్నారు అబ్బా. ఇంకొంతమంది నాకు అక్కడ పర్లేదు, నేను రాను అంటున్నారు. బట్ ఎవరైతే చేతులు ఎత్తారో వాళ్ళందరికీ కూడా నేను క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జహీరాబాద్ ఎక్కడ వస్తుందో తెలియదు, ఎలా వెళ్ళాలో కూడా నాకు తెలియదు. నాకు తెలుసుంటే ఎన్ని కిలోమీటర్లు అడుగుతానా నేను? ఎస్ ఆర్ నో? ఎన్ని కిలోమీటర్లనే నాకు తెలియదు. షార్ట్ కట్ ఉంది అంటే చాలా మంది చేతులు ఎత్తేసారు నాతో రావడానికి. నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఎవరైతే షార్ట్ కట్ లో వస్తాను అని చేతులు ఎత్తారో వాళ్ళందరూ కూడా రేపటి రోజు బిజినెస్ లో కూడా షార్ట్ కట్ ని వెతుకుతారు. బట్ ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, మన బిజినెస్ లో సక్సెస్ కి షార్ట్ కట్ లేదు. ఎస్ ఆర్ నో? మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతా. ఇక్కడ నుంచి జహీరాబాద్ ఎంత దూరం? 50. అక్కడ నుండి ఇక్కడికి 50. ఏదైనా చేంజెస్ అయిందా? మొన్న గవర్నమెంట్ చేంజ్ అయింది, కిలోమీటర్లు ఏమైనా చేంజెస్ అయిందా? లేదు కదా, కిలోమీటర్లు అంతే ఉంది. చూడండి, కిలోమీటర్ డిస్టెన్స్ అంతే ఉంది, బట్ మనం వెళ్ళే ట్రాన్స్పోర్టేషన్ మోడ్ లో డిఫరెన్స్ ఉంది.